పేదోళ్ళందరూ సంతోషం. దమ్ముంటే రాజీనామా చెయ్యి, నువ్వోనైనా తెలుసుకుందాం, నిరూపించు. నువ్వు గనక నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఇట్లా చాలా మలకల చాలా మంది రాజకీయ లీడర్లు ఛాలెంజ్లు సవాళ్ళు ఇసురుకున్నారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ అన్నకు కేటీఆర్ అన్న సవాల్ ఇసురుడు చూస్తేనైతే గిదెక్కడి మా సవాల్ రా మామా అని పరిశాన్ అవుతారు మీరు. వదల బొమ్మాలి వదల అని అన్నట్టే షెయ్యి పార్టీ సర్కార్ ఎంబడే వాడుతున్నారు కారు పార్టీలు. ఇక ఈడ ఆడ కాదు, డైరెక్ట్ సీఎం నియోజకవర్గంలో చూసుకుందాం అని కొడంగల్కే పోయినరు కారు పార్టీలు. ఇక నీ నియోజకవర్గంలో నీకే ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నామని అనుకుంటా రేవంత్ అన్నకు గీ సవాల్ ఇచ్చిరెండు కేటీఆర్ అన్న. రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం, చలో నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కుల గణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండ్రు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండ్రు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. రేవంత్ అన్న కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా పోటీ చేస్తే కారు పార్టీకేంచి పట్నం నరేందర్ రెడ్డి అన్న 50,000 మెజారిటీ తోటి గెలుతాడట. దాంట్లో ఒక్క ఓటు తగ్గినా కూడా రాజకీయాలలోనే ఉండా అంటున్నాడు కేటీఆర్ అన్న. ఆగో గంత వ్యతిరేకత ఉన్నదా రేవంత్ అన్న మీద? ఇక మరి రైతు భరోసా వడ్డదా, రుణమాఫీ అయ్యిందా అని సర్కార్ను గీ తీర్ల ర్యాగింగ్ చేసిండు కేటీఆర్ అన్న. కొడంగల్లా రైతు బంధు పైసలు వడ్డోళ్ళు ఒకసారి శైలా వట్టురి. రైతు బంధు పైసలు పడ్డాయా? ఒకసారి పడనోళ్ళు శైలా వట్టండి. ఒక్కసారి వెనకకు తిప్పండి అమ్మా, కెమెరాలు వెనకకు తిప్పండి దయచేసి. జర మంచిగా శైలా వట్టురి, కెమెరాలు తిప్పురి తమ్మి. రైతు బంధు రానోళ్ళు చెయ్యూపురి అడ్డంకి ఇట్లా రాలేదు అని. రేవంత్ రెడ్డి కనబడుతుందా? రైతు బంధు రాలే. రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి శైలావట్టు. రుణమాఫీ జరగనోళ్ళు జరగలేదా? మీ కొడంగల్ కూడా స్పెషల్గా ఏం వేస్తలేడా టకీమని లేవా? ఎక్కడ ఇవ్వలకేపోయినా కొడంగల్ మందం నూకుతుండేమో వెనకకెళ్ళి అనుకున్నా నేను. లేదా అది కూడా బోనస్ పడ్డదా టకీమని? ఆడబిడ్డలకు 2,500 వచ్చిందా టకీమని? రాలే. తులం బంగారం పడ్డదా టక్కుమని? రాలే. స్కూటీలు వచ్చినా చెల్లె నీకు? స్కూటీలు రాలే. మరి ఎవరికేమిచ్చిండు 14 నెలలా? నీ అవ్వ రాజకీయాల్లో ర్యాగింగ్ చేసుడనే సబ్జెక్టుకు టీచర్ లెక్కున్నాడు కదా కేటీఆర్ అన్న. ఎవ్వలకు చేసినా చేయకపోయినా కొడంగల్లోళ్ళ కన్నా చేస్తాడనుకున్నా గాని మీకు కూడా చేస్తలేడా అని అనుకుంటా రేవంత్ అన్న మీద కారెడ్డమాడిండు షెయ్యి పార్టీల హామీల ముచ్చట తీసి. షెయ్యి పార్టీలేమో హామీలు ఇచ్చుకుంటా పోయిర్రు, కారు పార్టీలేమో వాటిని యాడ్ చేసుకుంటా వస్తున్నారు, పువ్వు పార్టీలేమో అప్పుడప్పుడు గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నారు. నీ అవ్వ మంచిగున్నది పోర్రి తెలంగాణలో